హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ప్రవీణ్ పగడాల గారి మృతికి సంబంధించిన కొన్ని విజువల్స్ ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ అన్నీ కూడా సోషల్ మీడియాలో కానీ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రకాల అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి కదా. ఆ నేపథ్యంలో ఒక వీడియో ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అవుతుంది. అందులో ప్రవీణ్ పగడాల గారు ఒక వైన్ షాప్లో వైన్స్ తీసుకుంటున్న వీడియో, ఆయన తాగి మద్యం తాగి డ్రైవ్ చేస్తారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఆ విధంగానే అదే కారణం కావచ్చు ఈయన మృతికి అని కూడా చెప్తున్నారు. మరి ఆ సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అవుతున్న దాని పట్ల మీ ఒపీనియన్స్, దాన్ని కొన్ని క్రైస్తవ సంఘాలలో ఉన్నది అసలు పాస్టర్ ప్రవీణే కాదని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? ఇప్పుడు 2 చోట్ల కొన్నాడు ఆయన అనేది చెప్తున్నారండి. అవును. ఒకటి కోదాడలో తాగాడు ఆయన. కోదాడ నుంచి విజయవాడ వచ్చిన తర్వాత విజయవాడలో తిరిగి తాగారు. విజయవాడలో తాగిన తర్వాత ఆయన రామవరప్పాడు దాటి నిడమానూరు వైపు వెడుతూ ఆ మధ్యలో వెహికల్ ఆపేసి ఒక చోట కూర్చుండిపోయాడని, అంటే ఆ కూర్చున్న ఫోటో బయటకు వచ్చింది. ఎవరు తీశారు ఆ ఫోటో అనేది ఒక ప్రశ్న. ఆ ఫోటో అక్కడ ఒక ట్రాఫిక్ ఎస్ఐ ఎవరో తీశారు అనేది చెప్తున్నారు. ఎందుకు తీసుంటాడు ఆయన అంటే, ఆయన అలా కూర్చోవడం ఏమిటి అనేది ఏదో విచిత్రంగా అనిపించి తీశాడు అనేది ఒక రీజన్. సరే, ఆయనే తీశాడు అనుకుందాం. ఆయన బండి నడపలేని పరిస్థితుల్లో, అంటే ఈ కోదాడలో తాగి వచ్చేటప్పుడే అది ఎక్కడో పడింది. పడి దాని హెడ్లైట్ పోయింది. హెడ్లైట్ లేదు అనేది మనకి డే 1 నుంచి వినిపిస్తున్నటువంటి సమాచారమే, ఇప్పుడు కొత్తగా కాదు. అయితే ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చిన విషయం ఏంటంటే, కోదాడలో తాగి బండి ఎక్కాక మార్గ మధ్యంలో ఎక్కడో యాక్సిడెంట్ అయింది. ఆయనకి పడి ఉంటాడు అనుకుందాం. పడి ఆ హెడ్లైట్ పగిలిపోయింది. ఆ పగిలిపోయిన హెడ్లైట్తోనే ఆయన విజయవాడ దాకా వచ్చాడు. విజయవాడ నిడమానూరు దగ్గర ఆయన బండి పెట్టేసి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అక్కడ ఈ ట్రాఫిక్ ఎస్ఐతో ఆయనకు డిస్కషన్ నడిచింది. మీరున్న పరిస్థితుల్లో మీరు ఎక్కడైనా పడుకుని పొద్దున్నే వెళ్ళటం మంచిది, ఇప్పుడు మీరు రాజమండ్రి వెళ్ళటం కష్టం ఈ రూట్లో అని ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు. ఈయన వినలేదు. వారు అటు వెళ్ళాక వీరి పద్ధతిలో వీరు బయలుదేరారని, విజయవాడలో కూడా ఆయన 4 గంటలు ఎందుకు స్టే అయ్యాడు అనేది ఒక చర్చ జరుగుతోంది. ఈ 4 అవర్స్ స్టే ఈ తాగటం వల్లనే జరిగింది. తాగి బండి ఎక్కి నడపలేక మళ్ళీ ఒక చోట కూర్చుండిపోయి ఇలా నానా కష్టాలు పడి అక్కడి నుంచి బయటపడి ఆయన రాజమండ్రి దిశగా వెడుతూ అక్కడెక్కడో పడిపోయి చనిపోయాడు అనేది ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్న ఫ్యాక్ట్. అంటే పాస్టర్ గారిది, పగడాల ప్రవీణ్ది ఎట్టి పరిస్థితుల్లోనూ దాని వెనకాల హత్య లాంటి ప్రయత్నాలు ఏవీ లేవు. అది సహజ మరణమే, దట్టు ఆయన లోపమే. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ఇది, అంతే తప్ప ఎవరో హిట్ అండ్ రన్నో మరొకటో కూడా కాదు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ వైన్ షాపుల దగ్గర సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ సేకరించారు. ఇవన్నీ ఒక సీనిక్ ఆర్డర్లో డిజైన్ చేసి చాలా ఛానల్స్లో దీని మీద కథనాలు వెలువడినాయి. ఇవే బలంగా నమ్మమని చెప్తున్నారు. ఇప్పుడు దీని మీద ఎవరైనా డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే, డౌట్ అంటే ఆల్రెడీ ఒక ప్రచారం జరుగుతోంది. మీరు ఇందాక అన్నట్టు క్రైస్తవ సమాజం నుంచి వాళ్ళు ఏమనుమానిస్తున్నారంటే, అదే గెటప్ వేసి అదే గెటప్లో ఎవరినో తిప్పుతున్నారు ఈ సీసీ కెమెరా ముందు. తిప్పి ఆ వీడియోస్ అన్నీ బయట తీసుకొచ్చి ఫోటోలు తీసి, అంటే ఆయన రూట్ మొత్తం కూడా మానిటర్ చేసి ఎక్కడెక్కడ వీళ్ళు అనుకున్న కథనానికి దోహదపడే పద్ధతిలో కొత్త విజువల్స్ జోడించి మొత్తానికి ఒక కథ, ఒక స్క్రీన్ ప్లే ఆర్డర్ తయారు చేస్తున్నారు. పగడాల ప్రవీణ్ హత్యకి లేకపోతే ఆయన మరణానికి సంబంధించి అనేది వాళ్ళ వైపు నుంచి వస్తున్న విమర్శ. అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఆయనకి తాగుడు అలవాటు ఉందా లేదా అని. లేదు అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు ఇంతకుముందు. కానీ అతనితో పాటు సీతాఫల్ మండీలో రూమ్ షేర్ చేసుకున్న ఓ పెద్ద మనిషిని మీడియాలోకి తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు.
ఆయన ప్రారంభ దశలో ఈయనకి చాలా వ్యసనాలు ఉండేవని, స్మోకరు, డ్రింకరు ఇలాంటివన్నీ ఉండేవని, తర్వాత ఒక దైవజనుడితో ఈయనకి స్నేహం కుదిరి, అంటే ఒక ఎలక్ట్రికల్ రిపేర్ షాప్ అతనితో ఇతనికి పరిచయం ఏర్పడి అతని ద్వారా చర్చికి వెళ్ళి ఇవన్నీ మానేశాడు అనేది చెప్తున్నారు. అంటే ఒకప్పుడు అలవాటు ఉండేది ఆయనకి అని. ఈ అలవాటు మళ్ళీ ఎందుకు చేసుకున్నాడు? విజయవాడ నుంచి అంటే హైదరాబాద్ నుంచి తాగే ట్రావెల్ చేస్తున్నాడు ఆయన. మరి మధ్యలో ఆయన ఆపినప్పుడు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కింద నువ్వు ట్రావెల్ అవుతున్నావు అని ఆయన బండి సీజ్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు? పాస్టర్ గారు అని చేయలేదా? పాస్టర్ గారు మీరు తాగడం ఏంటండి అని చెప్పి ఆయన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా ఒక పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఆ బండిని అక్కడ లాక్ చేసి తాళాలు వాళ్ళ దగ్గర పెట్టుకుని ఆయనకు దిగిన తర్వాత పొద్దున్నే, అయ్యా నిన్న మీరు ఇలా ఓవర్ బిహేవ్ చేశారు, ఇదిగో మీ తాళం, బండి పరిస్థితి కూడా బాగాలేదు, రిపేర్ చేయించుకుని వెళ్ళండి అని చెప్పాలిగా పోలీసులు. ఆయనతో కాన్వర్సేషన్ జరిపినప్పుడు ఆ పని ఎందుకు చేయలేదు? ఆయన అక్కడ వదిలేసి ఎస్ఐ గారు వెళ్ళిపోతే ఈయన బండి తీసుకుని వెళ్ళిపోయాడు అనేది ఇప్పుడు నేరేషన్ బాగానే ఉంది, చెప్పుకోవడానికి స్క్రీన్ ప్లే ఆర్డర్ ప్రాపర్గానే ఉంది. కానీ సందేహాలు రావడానికి కూడా దారితీసే పద్ధతిలో ఈ డిజైనింగ్ ఉంది. ఇది కమర్షియల్ సినిమా, దీనిలో లాజిక్లు ఏమిటి అంటే చెప్పగలిగింది ఏమీ లేదు. కానీ సందేహాలు ఉన్నాయి ఇప్పటికీ. ఎందుకంటే ఎందుకు అతని పోస్ట్ మార్టం రిపోర్ట్ డిలే చేస్తున్నారు? ఎందుకు ఈ రోజుకి చాలా విషయాలు రోజుకు ఒక స్పెక్యులేషన్ పుట్టేలాగా చెప్తున్నారు? అన్నీ ఒకేసారి ఎందుకు చెప్పట్లేదు? ఇవి డౌట్లు క్రియేట్ చేస్తున్నాయి. అలాగే బయట రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి అతని మీద, పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ. ఆయనకి రకరకాల వ్యసనాలు ఉన్నాయని చెప్తున్నారు. ఉంటే ఉండొచ్చు, ఉండని వారు ఎవరు? ఇప్పుడు దానిలో అంటే హిందూ సమాజంలో చాలా పెద్ద స్థాయిలో ఉన్నవారికి కూడా ఇలాంటి అలవాట్లు ఉన్నాయని బయటకు వచ్చిన సందర్భాలు మనం చూసాం కదా. కాబట్టి అలవాట్లు ఉన్నాయా ఉండవా అనేది వేరే గొడవ. అవన్నీ కూడా అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ తప్పు అనే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కాబట్టి ఈయన తాగి వెహికల్ నడుపుతున్నట్టుగా అక్కడ ఒక ట్రాఫిక్ ఎస్ఐ గారు ఆయనతో మాట్లాడినట్టుగా చెప్తున్నారు. ఇక్కడ రోడ్డు మీద ఎవరైనా వెళ్తుంటే అటు తాగి వాహనం నడుపుతున్నాడు అనగానే ఇమ్మీడియట్గా కస్టడీలోకి తీసుకుంటున్నారుగా వెహికల్ తీసేసుకుని నువ్వు ఎక్కడైనా పో, రేపు పొద్దున్న స్టేషన్కి రా అంటే ఆయన ఎక్కడెక్కడో పడుకునేవాడుగా, లేకపోతే వచ్చి స్టేషన్లోనే పడుకునేవాడు, లేకపోతే ఆ దగ్గరలో ఏదైనా చర్చ్ ఉంటే అక్కడ పోయి పడుకుని వచ్చేవాడు. ఎందుకు ఆ పని చేయలేదు అనేది ప్రశ్న. ఆ పని చేయకుండా ఇవన్నీ వీళ్ళకి విమర్శించడానికి ఒక అద్భుతమైన అవకాశం కల్పించి ఎందుకు ఈ రకమైనటువంటి విచిత్రమైన నేరేటివ్లో వెడుతున్నారు అనేది ప్రశ్న. రకరకాల వ్యక్తులతో ఇన్ని పోల్చి ఇతనికి కర్మ వెంటాడింది, ఇతను హిందూ సంఘాలని, హిందూ మత గ్రంథాలని ఈయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, తోలనాడాడు, అందువలనే కర్మ ఇతన్ని వదిలిపెట్టలేదు, ఆ కర్మ వెంటాడటం వలనే ఈ యాక్సిడెంట్ అయ్యింది అని ఎందుకు బయట మాట్లాడుతున్నారు ఇంతమంది? ఇప్పుడు ఆ మధ్య ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఎక్కడో ఒక విద్యార్థి మాట్లాడాడు ఓ టీవీ ఛానల్తో. మాట్లాడితే తను పాస్టర్ కాదు ప్లాస్టర్ అన్నాడు. ఇలా మాట్లాడితే ఎవరినైనా చంపేస్తాం, ఇంక్లూడింగ్ మీరు కూడా ఇలా మాట్లాడితే హిందూ సమాజం మిమ్మల్ని క్షమించదు అని ఒక స్టూడెంటు తనని అడిగినటువంటి రిపోర్టర్తో మాట్లాడాడు. ఇదే ధోరణిలో వ్యవహరిస్తే మిమ్మల్ని కూడా హిందూ సమాజం క్షమించదు, బరాబర్ చంపేస్తాం అన్నాడు. అది కూడా వైరల్ అవుతుందిగా. ఈ వీడియోలు కదా ప్రపంచానికి అటువైపుకి డౌట్ మొదలుపెట్టించింది. వీటిని కంట్రోల్ చేయరు ఎందుకని అంటే ఈ నేరేటివ్ కావాలి మీకు, ఈ నేరేటివ్ కావాలి. ఆయనకి కర్మ వెంటాడి చనిపోయాడు అనేది కావాలి. కర్మ వెంటాడి చనిపోయింది అనేది మీరు ఎఫ్ఐఆర్లో రాయగలరా? రాయలేనప్పుడు ఇది తప్పే కదా. తప్పైనప్పుడు వీళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టరు? ఇమ్మీడియట్గా ఇప్పుడు ఆయన ఒక మాట అన్నాడు,
ఎవరు? గోదావరి జిల్లా ఎస్పీ గారు మాత్రమే కాదు, తర్వాత ఓ డిఐజీ స్థాయి వ్యక్తి కూడా, ఐజీ స్థాయి వ్యక్తి కూడా ఒక మాట అన్నాడు. దీనిని ఎవరైనా మత ప్రమేయం ఉన్నటువంటి వ్యవహారంగా మారుస్తూ ఒక స్పెక్యులేషన్ క్రియేట్ చేసే ప్రయత్నం కనుక సోషల్ మీడియాలో చేస్తే వాళ్ళని ఉపేక్షించము అని చెప్పాడు. బాగానే ఉంది. మరి వాళ్ళు చేస్తున్న దానికి కేసులు ఎందుకు పెట్టరు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కర్మ వెంటాడింది, అది వెంటాడింది, ఇది వెంటాడింది అని రాస్తున్నారుగా. వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలిగా. మీరు కేసులు పెట్టకుండా కేవలం ఇతని క్యారెక్టర్ అసాసినేషన్ మీద ప్రోగ్రామ్ ఏమిటి? ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న 100 సందేహాలు ఉన్నాయి. అది హత్య అన్నారు మొదటి రోజు. దానికి క్లారిఫికేషన్ ఏమి ఇచ్చారు మీరు? హత్య కాదు అని ఇప్పటికైనా బలంగా చెప్పారా? ఎంతసేపు డొంకలు వెతుకుతున్నారు. అతను తాగాడు, అతను గుద్దాడు, అతను చేశాడు, ఈ గొడవే తప్ప జరిగిన విషయం ఏంటి అనేది ఎందుకు నేరేట్ చేయట్లా? పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమొచ్చిందో ఎందుకు బయటపెట్టట్లా? ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్టు సంతృప్తికరంగా లేకపోతే ఆ శవాన్ని తవ్వితీసి మళ్ళీ పోస్ట్ మార్టం జరిపిస్తారని హర్ష్ కుమార్ అంటున్నాడు. మరి హర్ష్ కుమార్కి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడింది ఏమిటి? ఏమీ లేదు కదా. రేపు పొద్దున హర్ష్ కుమార్ ఎవరినైనా వేసుకుని వస్తే అతను తీసుకెళ్ళి లోపల కూర్చోబెడతారు. అది జరగబోయేది అనేది అర్థమయ్యే పద్ధతిలో పోలీసులు వ్యవహరిస్తున్నారు. అంటే మాకు వ్యతిరేకంగా ఏ రకమైన వార్తలు చేసినా మేము ఉపేక్షించాం, కానీ ఆ కేసును తప్పుదోవ పట్టించడానికి రకరకాల ప్రయత్నాలు జరగచ్చు. వాటిని మేము పట్టించుకొని అది మా పరిధి కాదు అంటారు. వాళ్ళ పరిధి కాని ఏరియా కాబట్టి వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు రకరకాలుగా. వాళ్ళని కర్మ వదిలిపెట్టలేదు, వీళ్ళని కర్మ వదిలిపెట్టలేదు, ఇతన్ని వదిలిపెట్టలేదు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా హిందూ దైవీ దేవతలకు వ్యతిరేకంగా, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎవరైనా నోరు మెదిపితే పగడాల ప్రవీణ్ గతే మీకు పడుతుంది అనే వార్నింగే కదా అది. అలాంటి వార్నింగులు విశృంఖలంగా ఇస్తుంటే వాళ్ళని ఎందుకు కంట్రోల్ చేయరు? ఎందుకు కేసులు పెట్టరు వాళ్ళ మీద? అందుకని ఇమ్మీడియట్గా అక్కడ కేసులు పెట్టి ఈ స్పెక్యులేషన్స్ని కంట్రోల్ చేసే పద్ధతిలో ఒరిజినల్ స్టోరీ ఏంటి, వాళ్ళ దర్యాప్తులో ఏం తేలింది, ఇదిగో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇది, మాకు వచ్చినటువంటి అబ్జర్వేషన్లో మేము వచ్చిన కంక్లూజన్ ఇది అని చెప్పండి ప్రపంచం ముందు. దాని మీద ఏదైనా డిస్ప్యూట్ ఉంటే కోర్టుకు పోయేవాళ్ళు పోతారు. కానీ ఎందుకు దీన్ని ఇంతకాలం నానబెట్టి జనాలు రకరకాలుగా మాట్లాడుకునే పరిస్థితి మీరు కల్పిస్తున్నారు? ముఖ్యమంత్రి గారు ఈ కేసులో ఎటువంటి జాప్యం వద్దు, ఇమ్మీడియట్గా నేరస్తులు ఎంతటి వారైనా అరెస్ట్ చేయండి అని చెప్పారని చెప్తున్నారు. మరి వారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఎందుకు ఇంత సాచివేత, ఎందుకు ఇంత లాగుతున్నారు? తొందరగా సెటిల్ చేయొచ్చు కదా. ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి మిగిలిన విషయాలు వాళ్ళు చేయమనండి. ఓకే సార్. నేనైతే వాళ్ళు చూపించినటువంటి వీడియోస్ అన్నీ చూశాను. ఆయన మద్యం షాప్ దగ్గర కొనుక్కున్న సీసా కూడా షార్ట్ తీశారు. ఏం కొనుక్కున్నారు, ఏం తాగారు, ఎక్కడ తిన్నారు, ఎక్కడ పడుకున్నారు అన్నీ చూపించారు. బాగుంది. నిజంగానే ఇదంతా సీసీటీవీ ఫుటేజా వాళ్ళ క్రియేషన్ అని ఎవడన్నా అడిగితే వాళ్ళకి వీరి సమాధానం ఏమిటో తెలియాలి, ఒక క్లారిఫికేషన్. ఇవన్నీ కూడా క్రియేటెడ్ వీడియోస్ అంటున్న వాళ్ళకి వీళ్ళు చెప్పే సమాధానం ఏమిటి కావాలి. క్రియేట్ చేయడానికి అవకాశం అయితే ఉంది, లేదని అనుకోవడానికి లేదు. క్రియేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇది కూడా అలాగే ఫ్యాబ్రికేటెడ్ వీడియోనేమో అనుకుంటున్నారు. కాబట్టి